హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైన్ అండ్ మామ్ అఫీషియల్. ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగా ఉన్నాం. ఇయ్యల్లటి మన ముచ్చట ఏంటంటే, మేము మొన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం కదా ఉగాది రోజు. అది లైవ్ పెట్టినా, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ గుడి అయితే మాకు దగ్గరలోనే ఉంది. ఇది ముంబైలోని థానే పిరమల్ వైకుంఠ అక్కడ ఉంది ఏరియాలో. ముంబైలో చాలా చోట్ల ఉన్నాయి, కానీ మా దగ్గర ఇదే ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్. చూడ్డానికైతే చాలా 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 బాగుంది. అసలు ఇక్కడ ఒక గుడి అవుతుందని కూడా ఎవ్వరికి ఐడియా లేదు. అంత సీక్రెట్గా ఈ గుడిని అంత క్లారిటీగా ఎంత మంచిగా కట్టిర్రు. గ్రీనరీ కూడా ఎటు చూసినా చెట్లు, పూలు, రకరకాల చెట్లు, రకరకాల పూలు, మస్తుంది. నీట్ అండ్ క్లీన్గా. ఈ ఆర్కిటెక్చర్ గురించి అయితే ఏం చెప్తాం, మస్తుంది. కృష్ణుని మొత్తం చరిత్ర అంతా ఆ గోడల మీద మనం అయితే చూడొచ్చు. ఎటు చూసిన పూలు, చెట్లు, పచ్చపచ్చని చెట్లు, దాంట్లోకి వెళ్ళి దారి మస్తుండే చూడ్డానికి. కలర్ కలర్ పువ్వులు, అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా కనిపించినాయి దేవుంది. అంటే ఎక్కడెక్కడ ఫేమస్ ఉంటాయి కదా, ఆ గుళ్ళన్నీ తీసుకొచ్చి చిన్నగా ఇక్కడ డెమో లెక్క పెట్టిర్రు. ముంబైలోనైతే నాసిక్, ఔరంగాబాద్ ఇంకా చాలా చోట్లనే ఉన్నాయి, కానీ మా తానేలో ఇదే ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్, రాధాకృష్ణ టెంపుల్. చూడ్డానికి అయితే ఫుల్ మంది వచ్చారు. ఇది ఓపెన్ అయ్యి ఒక 2-3 months అవుతుంది అంతే, కానీ ఫుల్ మంది రోజుకి నడవ రాకుండా ఉంది. పోవడానికైతే రావడానికైనా ఫుల్ చెక్కింగ్, సెక్యూరిటీ ఫుల్ ఉంది. ఇదే ఈ గుడికి ఎంట్రన్స్లోనే పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు మొత్తం ఇట్లా ఫ్లవర్స్తో డెకరేట్ చేసిర్రు. ఇదే ఎంట్రన్స్. చూసిరా దూరం నుంచి వెళ్ళి ఎంత మంచిగా కనబడుతుందో, ఇంకా దగ్గరకు పోతే ఎంత సూపర్ ఉంటుంది. చలో ఇక పోదాం మీదికి. ఎటు చూసిన ఫోటోలే దిగుతుర్రు అందరైతే. దేవుడిని మొక్కుడు తక్కువ, ఫోటోలు దిగుడే ఎక్కువ ఉంది. అంత మంచిగా ఉన్నాయి ఫ్లవర్స్. ఇంకా ఇక్కడైతే మేము దర్శనానికి లైన్ కట్టినాం. అంటే జెంట్స్కి వేరే, లేడీస్కి వేరే లైను. అందుకే హయాన్ అలా పప్ప దగ్గరికి వెళ్ళిపోయిండు. ఇక్కడనే అయితే చూసిర్రా గుడికి ఎంత మంచిగా డిజైన్ తీసిర్రో. ఎంత సందు లేకుండా, ఎక్కడ కూడా కొంచెం కూడా ఇడిచిపెట్టకుండా మొత్తం డిజైన్లే తీసిర్రు. అయితే ఈయనని సడన్గా చూసేసరికి నిజంగానే మనిషి అనుకున్నా. నిజంగానే మనిషి లెక్క కొట్టిండు. నాకైతే ఫుల్ ఆశ్చర్యం అనిపించింది. అది చూడంగానే ఒకటేసారి షాక్ అయినా. నేనైతే నిజంగానే మనిషి అయ్యిందని అనుకున్నా ఒక సెకండ్. ఆయనకు సపరేట్గా అక్కడ గుడి కట్టి అట్లా విగ్రహం ప్రతిష్ఠించారు. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముంగడికి పోతే రాధాకృష్ణ ఉంటారు. వెళ్ళేసరికి సాయంత్రం 5:30 అయింది. చూసిర్రా రాధాకృష్ణ ఎంత ముద్దుగా ఉన్నారో? మొక్కుకున్నారా మీరు కూడా? చూసిర్రా ఎంత సెక్యూరిటీ ఉందో? అసలు ఫోటో తీయడానికి కానీ వీడియో తీయడానికి కూడా అలా ఎత్తలేరు. ఇక్కడ ఫుల్ మంది ఉన్నారు. ఎందుకంటే 6:30కి హారతి అవుతుంది. అందుకే ఫుల్ మంది అక్కడనే కూర్చొని ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. పోయేవరకే 5:36 అయింది. హారతి చేస్తారని తొందర అందరినీ పంపించేస్తారు. ఎక్కడ చూసినా సెక్యూరిటీ వాళ్ళు అయితే ఫుల్ మంది ఉన్నారు. అసలు విజిల్ వేసుకుంటా అందరినీ ఇక తొందర ఆగం చేసుడు అందరినీ. ఇక్కడనైతే ఇది దిక్కు ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. కొందరు అయితే ఇక ఫోటోషూటే పెట్టారు ఇక్కడికి వచ్చి. చూసారా ఎంత మంచిగా ఉన్నాయి ఫ్లవర్స్. ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. మధ్యలో కట్టేసారు, చెట్ల మధ్యలో కట్టారు కృష్ణుని గుడి చిన్నది. ఇక్కడనైతే మినీ ముంబై కూడా ఉంది. పాలరాతి బండలతోని మినీ ముంబైని కూడా తయారు చేసారు చూడుర్రి. ఇంకా కాగితాలతోటి నెమలి కూడా తయారు చేసారు. పేపర్స్ తోటి ఇంకా ఫ్లవర్స్ తోటి చిన్న చిన్న నెమళ్ళు తయారు చేసారు. చూడ్డానికైతే చాలా బాగుంది. అక్కడనైతే అందరు ఫోటోలు దిగుతారు. ఇక చూడండి, ఇది కొంచెం ఖరాబ్ అయిపోయింది. చూసిర్రా ఇదే మినీ ముంబై. మీకు దీంట్లో ఏమేమి తెలుసో కామెంట్ చేయండి.
बाबू बाबू ऊपर देखो, अम्मा को देख के हंस के निकल दे। చూసిరా ఎంత ముద్దుగుందో మినీ ముంబై చెట్ల మధ్యలో. ఈడికే లాస్ట్, ఇటు దిక్కు అపార్ట్మెంట్స్ ఉంటాయి, కమ్యూనిటీ ఉంది, అందుకే అట్ లాస్ట్ పోనివ్వరిగా ఎవరిని. ఎక్కడ చూసినా గ్రీనరీతో ఎంత బాగుందో కదా గుడి. ఈ ప్లాస్టిక్ దానిలో లైట్స్ అట, లైట్స్ ఉంటాయట దానిలో. కొంచెం నైట్ కాగానే లైట్స్ ఎత్తారట, కలర్ కలర్ లైట్స్ వస్తాయట. ఇక్కడ ఉంది చూసిండ్రా నెమలి, ఇంకొక నెమలి. దాని దగ్గరకు పోయి అయితే అందరు ఫోటోలు దిగుడిగా. ఇక్కడ 2-3 తెలుగోళ్ళు కూడా కనబడ్డారు. తెలుగోళ్ళు కూడా ఇక్కడ ఈ ఏరియాలో బాగానే మంది ఉన్నారు. ఎక్కడికన్నా పోయినప్పుడు మన తెలుగోళ్ళు, మన భాషలు కనబడితే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ తెలియని కాడ మనోళ్ళు కనబడితే. ఇక్కడనైతే గుడికి ఎంట్రన్స్లోనే చెట్టు కింద ఇంకా 2 నెమళ్ళు ఉన్నాయి. అక్కడ కూడా ఫుల్ మంది ఫోటోలు దిగడానికే వచ్చారు. తర్వాత బిల్డింగ్స్ చూసారా ఎంత పెద్ద ఉన్నాయో. ఈ కమ్యూనిటీలోనే ఒక సైడ్కి ఈ గుడి కట్టారు. టైం ఎట్లా గడిచకొద్ది అట్లట్లా ఇంకా మంది ఎక్కువనే వస్తారు. చూసిరా ఎంత మంది ఉన్నారు. ఎట్లుంది గుడి? రాధాకృష్ణ గుడి, ఇస్కాన్ టెంపుల్ నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరన్నా మీకు కృష్ణుని భక్తురాలు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. చూసిరా ఆర్కిటెక్చర్ ఎంత మంచిగా ఉందో. చిన్న చిన్న ఏనుగులు కూడా తయారు చేసి పెట్టారు. ఇంకా ఫ్లవర్స్ అయితే చెప్పరాదు, మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి. మనకు తెలియని ఫ్లవర్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఇట్లా ముంగటి పోగా ఒకటి రూమ్ కనబడ్డది అన్నట్టు, మొత్తం గోల్డెన్ కలర్లో ఉంది. దానికి తాళం వేసి పెట్టిరు. మరి అది ఏం రూమో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది ఎందుకు అట్లా కట్టిరు అక్కడ మిడిల్లో అని అర్థం కాలేదు నాకైతే. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే దేవుంది ఏమన్నా పెట్టేది సీక్రెట్ రూమ్ అనుకున్నా, అదే సెక్యూరిటీ రూమ్ లాగా. ఈ ఫ్లవర్ చూసిర్రా ఎంత మంచిగా ఉందో పెద్దగా. చూసిరా డెకరేషన్ కోసమని ఎడ్ల కచ్చరంలా పూల తొట్టిలు పెట్టిర్రు. ఇది రథం లాగుంది. రథం మొత్తం గ్రానైట్తో చేసిన రథం లాగుంది. మందిర్ కొంచెం ఎత్తులో ఉంది అన్నట్టు. ఈ కింద మొత్తం గ్రీనరీ ఉంది, మీదనేమో మందిర్ ఉంది. ఫుల్ హైట్లో కట్టారు మందిర్. చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్, మధ్యలో గుడి, చుట్టూ గ్రీనరీ. చూడ్డానికైతే 2 కళ్ళు జాలలేవు. ఇంకా కొంచెం పక్కనే ఉండబుద్ధి అయింది. ఈ ఫ్లవర్ చూసిర్రా ఎంత పెద్ద ఉందో. ఈ ఫ్లవర్ పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఆ ఫ్లవర్ని. ఇక్కడ అసలు చెట్లే ఎక్కువ ఉండవు. ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇక్కడ అన్ని పూల చెట్లు అన్నీ ఉన్నాయి. చూసిర్రా కచ్చరంలో కూడా చెట్లు ఎట్లా పెట్టిర్రో. మేమైతే తొందరగా దర్శనం చేసుకొని కిందికి వచ్చేసి గుడి చుట్టూ కూడా తిరిగి అన్నీ ఎట్లున్నాయని చూస్తున్నాం ఇక్కడ. ఇది వెనక సైడ్, పక్క సైడ్ అన్నట్టు గుడికి. ఇంకా వెనక సైడ్ ఏమో లిఫ్ట్ ఉంది, అంటే నడవలేని వాళ్ళ కోసం లిఫ్ట్ కూడా పెట్టారు. ఇక హయాన్ అయితే ఫుల్ జాగుంది కాబట్టి ఇక మంచిగా తిరుగుడు హయాన్ అక్కడ. చూసారా వెనక సైడ్ వైట్ కలర్లో ఉంది చూడు, అదే లిఫ్ట్. డైరెక్ట్ మీదికి వెళ్తాం. చూసారా వెనకకి వెళ్ళి కూడా ఎంత మంచిగా కనబడుతుందో గుడి గోపురం. ఈ లిఫ్ట్ పక్క పొంటి ఒక సీక్రెట్ రూమ్ ఉంది. అందులో దేవునికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. అంటే స్వీట్ తయారు చేయడం కానీ, ప్రసాదం తయారు చేయడం కానీ, పూలు గుచ్చడం కానీ, అందరు లేడీస్ అందులో వర్క్ చేస్తారు. వాళ్ళ కోసమని పైకి వెళ్ళడానికి, ఇంకా ఓన్లీ వాళ్ళ కోసమే పైకి వెళ్ళడానికి ఇటు సైడ్ మెట్లు కట్టిరు. చూసారా గ్రీన్ కలర్లో ఉన్నాయి. వాళ్ళకే ఒక అలో ఉంటుంది, దానికి ఎవ్వరికి అలో ఉండదు. చూసారు అక్కడ టేబుల్ కూడా పెట్టిరు అడ్డం, ఎవరు పోకుండా. ఇక కిందనేమో ఇటు సైడ్ మొత్తం ఎంట్రన్స్లో ఏనుగు, ఇంకా గోరిల్లా, ఇంకా
మంచి మంచి బొమ్మలు అయితే గ్రీనర్తో పెట్టిర్రు. ఏది చేయనన్నా ఎక్కడెక్కడ అడుగడుగున సెక్యూరిటీ ఉన్నారు. ఫుల్ కట్టుదిట్టంగానే అయితే ఉన్నారు. చూసిర్రు ఎంత మంచిగా ఉందో గ్రీనరీగా. తర్వాత లాస్ట్కి అయితే మేము ప్రసాదం తీసుకొని పాలకూర ఇంకా రొట్టె ఏదో ఇచ్చారు ప్రసాదం తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.